నమస్కారం, రన్ టీవీ తెలుగు వార్తలకు స్వాగతం. నేనే మీ శాలిని ప్రియ. ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో చోటు చేసుకుంటున్న కీలక పరిణామాలు, సంచలన నిర్ణయాలు మీ ముందుకు తీసుకురావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. స్మార్ట్ పోలీసింగ్ నుంచి అంతరిక్షంలో భారత జైత్రయాత్ర వరకు నేటి మేజర్ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. స్మార్ట్ పోలీసింగ్, అన్నమయ్య జిల్లా ఎస్పీ భరోసా. అన్నమయ్య జిల్లాలో ప్రజల రక్షణే లక్ష్యంగా స్మార్ట్ పోలీసింగ్ వ్యవస్థను బలోపేతం చేస్తామని ఎస్పీ ధీరజ్ కనుబిల్లి ప్రకటించారు. సైబర్ నేరాలు, సరిహద్దు అక్రమ రవాణా అరికట్టడానికి అత్యాధునిక సాంకేతికతను వాడుతున్నట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్ అంటే భయం కాకుండా భరోసా కల్పించేలా మార్పులు తెస్తామని, డిజిటల్ అరెస్టు అనేదే లేదని, ప్రజలు మోసపోవద్దని ఆయన స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు ఫోకస్. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెలలో కీలక సాగునీటి ప్రాజెక్టుల సందర్శనకు శ్రీకారం చుట్టనున్నారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టును 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా అధికారులకు గడువు నిర్దేశించారు. జలాశయాల్లో 80% పైగా నీరు ఉన్నందున ఖరీఫ్ సాగును ముందే ప్రారంభించేలా, అలాగే కొత్త నీటి విధానం ముసాయిదాను విడుదల చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. పల్లె పండుగ 2.0 పవన్ కళ్యాణ్ అభివృద్ధి ప్రణాళిక. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పల్లె పండుగ 2.0 ద్వారా 6,700 కోట్లతో గ్రామీణ అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. జలజీవన్ మిషన్ ద్వారా రాబోయే 30 ఏళ్లలో 1,20,00,000 మందికి తాగునీరు అందించడమే లక్ష్యంగా అమరజీవి జలధార పథకాన్ని ప్రకటించారు. అడవి తల్లి బాట పథకం కింద గిరిజన గ్రామాలకు 1,069 కిలోమీటర్ల మేర కొత్త రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కృష్ణా జలాలపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కృష్ణా నది జలాల విషయంలో గత ప్రభుత్వం చేసిన పొరపాట్లపై విరుచుకుపడ్డారు. కేసీఆర్ అనాలోచిత నిర్ణయాల వల్ల పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులలో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. జూరాల వద్ద నీటిని ముడిసి పట్టుకోకుండా శ్రీశైలానికి మార్చడం ద్వారా ఏపీకి మేలు చేశారని, దీని వెనుక భారీ అవినీతి ఉందని ఆయన విమర్శించారు. జైపూర్ లో కొత్త ఏడాది పాల పంపిణీ. రాజస్థాన్ రాజధాని జైపూర్ లో కొత్త సంవత్సరం సందర్భంగా వినూత్న కార్యక్రమం చేపట్టారు. మద్యం అలవాటుకు దూరంగా ఉండాలని సందేశం ఇస్తూ సుమారు 1,00,000 లీటర్ల పాలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. గత 21 ఏళ్లుగా ఇండియన్ ఆస్తమా కేర్ సొసైటీ ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. దీనికి స్థానిక పోలీసుల మద్దతు కూడా లభించడం విశేషం. ఎల్లనూరులో రాజకీయ ఘర్షణలు, పోలీసుల హెచ్చరిక. అనంతపురం జిల్లా ఎల్లనూరులో కొత్త ఏడాది వేడుకలు ఉద్రిక్తంగా మారాయి. వైకాపా, తెదేపా శ్రేణుల మధ్య జరిగిన ఘర్షణలో 16 మందికి పైగా గాయపడ్డారు. పరిస్థితి అదుపు తప్పుతుండడంతో ఎస్ఐ రామాంజనేయ రెడ్డి రివాల్వర్ తీసి కాల్పులు జరుపుతామని హెచ్చరించి శాంతి భద్రతలను కాపాడారు. ప్రస్తుతం అక్కడ భారీ పోలీస్ బందోబస్తు కొనసాగుతోంది. ఏఐ అట్టడుగు ప్రజలకు గొప్ప అవకాశం. రాష్ట్రపతి ముర్ము. కృత్రిమ మేధ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేవలం సాంకేతిక మాత్రమే కాదని, అది భారత ఆర్థిక వ్యవస్థను మార్చే గొప్ప శక్తి అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. దీని ప్రయోజనాలు సామాన్యులకు, ముఖ్యంగా అట్టడుగు ప్రజలకు అందాలని ఆమె ఆకాంక్షించారు. పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులకు ఏఐ పై అవగాహన కల్పించి వారిని భవిష్యత్తు నాయకులుగా తీర్చిదిద్దాలని ఆమె సూచించారు. వందే భారత్ స్లీపర్ రైళ్లు ప్రయాణికులకు గుడ్ న్యూస్. దేశంలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలును జనవరి 18న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. కోల్కతా, గువాహటి మధ్య నడిచే ఈ రైలు టికెట్ ధరలు విమాన ఛార్జీల కంటే తక్కువగా ఉంటాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో వెళ్లే సామర్థ్యం ఉన్న ఈ రైళ్లు మధ్య తరగతి ప్రజలకు అత్యంత సౌకర్యవంతమైన సుదూర ప్రయాణాన్ని అందించనున్నాయి. బంగ్లాదేశ్ సంక్షోభం, షేక్ హసీనా ఆందోళన. బంగ్లాదేశ్ లో కొనసాగుతున్న అస్థిరతపై ఆ దేశ మాజీ ప్రధాని అయిన షేక్ హసీనా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మహమ్మద్ యూనస్ ప్రభుత్వం దేశాన్ని అధికారంలోకి నెట్టేసిందని, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందని ఆరోపించారు. దేశాన్ని రక్షించుకోవడానికి ప్రజలంతా ఐక్యం కావాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రస్తుతం దేశం భయం గుప్పిట్లో ఉందని ఆమె విచారం వ్యక్తం చేశారు. తైవాన్ చుట్టూ చైనా విన్యాసాలు, అమెరికా హెచ్చరిక. తైవాన్ జలసంధిలో చైనా చేస్తున్న యుద్ధ విన్యాసాలపై అమెరికా తీవ్రంగా స్పందించింది. బీజింగ్ సంయమనం పాటించాలని, బలవంతపు చర్యలతో ఉద్రిక్తతలు పెంచవద్దని విదేశాంగ శాఖ కోరింది. తైవాన్ పై సైనిక ఒత్తిడిని ఆపి దౌత్య మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచిస్తూ శాంతికి మద్దతు ప్రకటించింది.
2026 భారత అంతరిక్ష రంగంలో విప్లవం. 2026 సంవత్సరం భారత అంతరిక్ష రంగానికి మైలురాయిగా నిలవనుంది. గగన్యాన్ ప్రయోగంలో భాగంగా యోమిత్ర రోబోను అంతరిక్షంలోకి పంపేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. ప్రైవేట్ సంస్థలు స్కైరూట్, అగ్నికుల్ కూడా సొంత రాకెట్లతో సత్తా చాటనున్నాయి. ఈ విజయాలతో భారత్ అంతర్జాతీయ అంతరిక్ష విపణిలో అగ్రగామిగా నిలిచే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఫిడేపై క్రామ్నిక్ పరువు నష్టం దావా. రష్యా చెస్ దిగ్గజం వ్లాదిమిర్ క్రామ్నిక్ ప్రపంచ చెస్ సమైక్య ఫిడేపై స్విట్జర్లాండ్ కోర్టులో దావా వేశారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. యువ గ్రాండ్ మాస్టర్ డానియల్ నరోదిట్స్కే మృతికి క్రామిక్ ఆరోపణలే కారణమని ఇతర ఆటగాళ్లు విమర్శిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. చూసారుగా, ఇవి ఇప్పటి వరకున్న ప్రధాన వార్తా విశేషాలు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రన్ టీవీ తెలుగు. నేనే మీ శాలిని ప్రియ. నమస్కారం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మరియు బ్రేకింగ్ న్యూస్ వీడియోస్ కోసం రన్ టీవీ తెలుగుని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి.